నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్. రాజభోగాలు మీకు, కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగులకా అని ప్రశ్నించిన బండి సంజయ్. హనుమకొండ రామ్నగర్లో లేడీస్ హాస్టల్పై యువకుడి వీరంగం. నిర్వాహకురాలని బూతులు తిడుతూ నానా రచ్చ. ఉత్తరాంధ్రలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. త్వరలోనే తదుపరి కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘోర ప్రమాదం. ఆటోను ఢీకొన్న వ్యాను, 6గురికి తీవ్ర గాయాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు, కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగ కుటుంబాలకా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చిలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు బీజేపీ శ్రేణులతో కలిసి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు బండి సంజయ్ నడిచారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలో పర్మనెంట్ కొలువులు ఎన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ కొలువులు ఎన్ని అడగగలట. బహుశా మనం ఇలా సంగారెడ్డి ఎత్తున్నామని తెలిసి హరీష్ అనేటోడు అమెరికాకు పోయిండా భయపడి అమెరికాకు పోయిండు హరీష్ అనేటోడు. ఇది ఈ జిల్లా పరిస్థితి. తలాపునే పారుతుంది గోదావరి జిల్లాలో, నీళ్లు రావు మెదక్ సీమకి. కొండాపూర్కి వచ్చినాయి. ఆ పీరు కంపెనీలో సీసాలు కలిగే కొలువు కూడా మనకు వస్తలేదు. వస్తుందా? ఇక మీ సంగారెడ్డి పరిస్థితి. ఇది చరిత్రలో ఒక అద్భుతమైన విషయం ఏమంటే మన తెలంగాణ ఏర్పడాలంటే అది ఇచ్చిన మాట వరంగల్ హనుమకొండ రామ్నగర్లో లేడీస్ హాస్టల్పై యువకుడు వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి మద్యం మత్తులో హాస్టల్ వద్దకు వచ్చిన యువకుడు బూతులు తిడుతూ నానా యాగి చేశాడు. మహిళా నిర్వాహకురాలిపై, హాస్టల్ విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంట్రోల్లో పెట్టాను దాన్ని హాస్టల్ ఎందుకు పెట్టాను? సిగ్గులేదు నీకు? నువ్వు మాట్లాడినావు? ఎవరు తాగిండు చెప్పు. అనుకోమోడు ఎవరు తాగిండు? నువ్వు తాగినావు? తాగినా? నేను మాట్లాడతాను. నీకు చెప్పు. నువ్వు మాట్లాడతాను. చెప్పు అందరినీ చెప్పు. నిన్ను కొడతా నేను. నేను ఇప్పటిదాకా మర్యాద మాట్లాడినా ఏం మాట్లాడతాను? ఉత్తరాంధ్రలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవలే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఎయిర్పోర్టుకు కనెక్టివిటీలో భాగంగా విశాఖ నుంచి అర్హులైన రహదారి నిర్మాణానికి సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. 6,500 కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ రూపకల్పనకు
ప్రాథమికంగా అనుమతులు లభించాయని చెప్పారు. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి సీఎం విశాఖలోనే ఉంటారని స్పష్టం చేశారు. రాబోయే కొద్ది నెలల్లో విశాఖలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నానని చెప్పారు. ప్రారంభోత్సవంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పాల్గొని అక్కడి నుంచి బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ సీ హ్యారియర్ మ్యూజియం ఇప్పుడే మీరు అందరూ చూశారు. దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సీ హ్యారియర్ మ్యూజియం ఏదైతే ఈ దేశానికి ప్రతిష్టగా నిలబడినటువంటి ఈ సీ హ్యారియర్ ఏదైతే ఉందో, ఇటువంటి మ్యూజియంస్ ప్రపంచంలో కేవలం ఇతర దేశాల్లో 2 ప్రాంతాల్లో ఉన్నాయి. భారతదేశంలో ఒక్క విశాఖపట్నంలోనే ఇది స్థాపించడం అనేటువంటిది డెఫినెట్గా రాష్ట్రానికి ఇది గర్వకారణం. దాంతోపాటు టూరిజం పరంగా కూడా విశాఖపట్నం వస్తున్నటువంటి అనేక మంది టూరిస్టులకు సంబంధించి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉంటుందని చెప్పి కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే గౌరవ మంత్రి గారు సురేష్ గారు కూడా సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వారు కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు జీవీఎంసీ స్మార్ట్ సిటీ ద్వారా నిర్మించినటువంటి దాదాపు 25 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి దానికి సంబంధించి కూడా వారు మిషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా 3 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి సీ హ్యారియర్ మ్యూజియం ఇది ప్రధానమైనటువంటి ఆకర్షణగా నిలవనుంది. 10 కోట్ల రూపాయలతోటి ఒక 22,000 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క మ్యూజియంను ఏర్పాటు చేయడం జరిగింది. సీ హ్యారియర్ అనేది ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, అది డీకమిషన్ అయింది. అది గతంలో మరి ముఖ్యంగా భారతదేశ రక్షణ మరి విభాగంలో ఎంతో గొప్ప సేవలు అందించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అది. మరి దాని మీద చాలామంది కూడా ముఖ్యంగా యువతకు మరి విద్యార్థులకు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్ద తీనార్ల, చిన్న తీనార్ల గ్రామాలకు చెందిన పలువురు హైదరాబాద్ వెళ్లి ట్రైన్లో తునుగులో తెగారు. అక్కడి నుండి ఆటోపై స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా నక్కపల్లి జాతీయ రహదారిపై తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను తుని వైపు వస్తున్న వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో పాటు నక్కపల్లి నుండి సారిపల్లి వానిపాలెం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారితో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న భార్య భర్తలతో పాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సిహెచ్సిలో వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. బైక్పై ప్రయాణిస్తున్న పెద్దపూడి కిరణ్, భారతి, పిల్లలు సుధీర్, లాజర్, శృతి గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమీరంలో రొయ్యల లోడు లారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాళ్ళ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. ఏప్రిల్ 30న పెద అమీరంలో నిలిపిన రొయ్యల లోడు లారీ అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసి 4గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 4.7 లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ పెదమేరంలో 30 తారీఖుని ఆర్సీ ఆక్వా ట్రేడర్స్ అని చెప్పి దానిలో ఒక కంటైనర్ ప్రాన్స్ తీసుకెళ్లే కంటైనర్ లారీ
లోడ్తో సహా పోయిందని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్ని మేము కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు డిఎస్పీ ఆధారాల్లో కొన్ని టీమ్స్ ఫామ్ చేసాము. ఆ టీమ్ ఇన్ఛార్జెస్గా మా ఆర్టీఎస్ సిఐ రామకృష్ణ, మా కౌన్సిలర్ రఘు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ట్రాక్ చేశారండి. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో కలకలం రేపిన 2 మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఒక వ్యక్తి, అలాగే అదే రోడ్డులో కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర మరో వ్యక్తి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. 2 మృతదేహాల తలల వెనుక దెబ్బల్ని గుర్తించారు. చనిపోయిన వారిలో ఒకరిని తెలంగాణ మహబూబాబాద్ జిల్లా నారాయణపురంకు చెందిన సంపత్ రెడ్డిగా గుర్తించారు. సంపత్ రెడ్డి కొంతకాలంగా కూల్ డ్రింకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. 4 రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఇంతలో దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే స్టేషన్ రోడ్డులో కూడా మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడి వివరాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ జంట హత్యలతో నర్సారావుపేట ఉలిక్కిపడింది. వెంటనే పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ నెల 5న నర్సారావుపేటలో ఇదే తరహాలో ఓ మహిళ హత్య జరిగింది. వరవకట్ట మెయిన్ రోడ్డు పాత ఎస్బీఐ బ్యాంకు దగ్గర రోడ్డు పక్కన యాచకురాలైన ఆమెను బండారాయితో తలపై కొట్టి చంపినట్లు సీసీ ఫుటేజ్లో తేలింది. నిద్రిస్తున్న సమయంలో దాడి చేసి డబ్బు దొంగిలించినట్లు గుర్తించారు. ముందు పోలీసులు ప్రమాదం అనుకున్నారు. తర్వాత సీటీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హంతకుడి ఆనవాళ్లతో ఈ 3 హత్యలు ఒకే వ్యక్తి చేసినట్లు నిర్ధారించారు. గతేడాది జూన్లో కూడా నర్సారావుపేట గీతామందిర్ రోడ్డు ప్రక్కన మరో వృద్ధురాలి హత్య జరిగింది. ఈ కేసులో తన్నీరు అంకమ్మరావు అనే వ్యక్తిపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది. అతడిపై గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అతడే ఈ 3 హత్యలు చేశాడని ప్రాథమికంగా నిర్ధారించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంకమ్మరావు ఒంటరిగా నిద్రిస్తున్న యాచకులను టార్గెట్గా హత్య చేసి వారి దగ్గర డబ్బు దోచుకుని హత్య చేస్తాడని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ అంటున్నారు. అతడిపై 11 కేసుల్లో 1 కోర్టు కొట్టేసిందన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పోలీసు సిబ్బంది కేవలం 12 గంటల్లోనే ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చుకున్నారని, పల్నాడు ప్రాంత ప్రజలు భయపడొద్దని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కెమెరా కదిలిచ్చాడు అన్న. కదిలిచ్చారా? కెమెరా కదిలిచ్చాడు. వస్తుంది, కదిలింది. లైటింగ్ ఒక్కసారి బ్లింక్ అయింది చూడు. ఈ పార్ట్ బ్లర్గా కనబడుతుంది. బతికే ఉన్నాడు వాడు. వచ్చాడు. లైటింగ్ చాలా అట్లా. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందించడంలో ఎంతో కృషి చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సర్పవరం, చీడిగా, వాకలపూడి గ్రామాలకు చెందిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ 13,43,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, కరప జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, కొప్పిశెట్టి గణేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల దురదృష్టవశాత్తు మరణించిన కొన్ని కుటుంబాలకి, అదేవిధంగా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో అత్యధిక ఖర్చు చేసిన కొన్ని కుటుంబాలకి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన వారి అందరూ కూడా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈరోజు 6 కుటుంబాలకి 13.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశాం. చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఏ ఆధారం లేకుండా చాలామంది కుటుంబాలు తలదిరుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇలాంటి సంఘటనలు తీసుకెళ్ళినప్పుడు
చాలా ఇమీడియట్గా స్పందించి చాలా దయాగుణంతో ఆయన నిధులు మంజూరు చేస్తున్నందుకు శాసనసభ్యుడిగా అదేవిధంగా ఇక్కడ ఈ బాధిత కుటుంబాల తరఫున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సీఎం గారికి. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో కాకినాడ నగరపాలక సంస్థ 10వ డివిజన్ తారకరామానగర్ దుమ్మలపేటలో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సంబంధించి కాకినాడ పార్లమెంట్ సభ్యులారు వంగా గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీఎస్ సతీష్ కుమార్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ కమిషనర్ ఆర్ మహేష్ కుమార్, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సిఎండి కేవీ రావు కూడా, చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళాదీప్తి ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాదనకుండా నా యొక్క కోరికను ఎప్పుడు తీర్చుకుంటూ వచ్చారు. మొన్న జరిగినటువంటి సో దానివల్ల డెఫినెట్గా చాలా వరకు ఈ ఏరియాలో మనకి మైక్ బాగా ఓకే. ఏదైనప్పటికీ కూడా తుమ్ములపేట ప్రాంతంలో ఒక పిహెచ్సి సెంటర్ కట్టాలని పెద్దల కోరిక మేరకు కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే కాకినాడ సీపోర్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అంటే కేవీ రావు గారు ఎప్పుడు కూడా 2009లో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎప్పుడు కూడా సపోర్టివ్గానే ఒక అన్నలాగా ఉంటూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు ఉద్యోగాలైనా కాదనలేదు, ఎప్పుడు కూడా ఏ పని వచ్చినా కూడా కాదనకుండా నా యొక్క కోరికను ఎప్పుడు తీర్చుకుంటూ వచ్చారు. మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కాకినాడ పట్టణంలో దుమ్ములపేటలో పిహెచ్ సెంటర్ కావాలి సార్, పబ్లిక్ మీ పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, మన పోర్ట్లో ఉండే ఎంప్లాయీస్ కూడా ట్రీట్మెంట్ చేసుకోవడం బాగుంటుందని చెప్తే వెంటనే బిల్డింగ్ కట్టడానికి ఆయన ఒప్పుకోవడం సహకారం చేయడం కోసం ఈ యూపీఎస్సీ ఫౌండేషన్ చేయడం జరిగింది. 1 కోట్ల సిఎస్ఆర్ ఫండింగ్ తో ఏఎస్పీఎల్ కాకినాడ ఇది ఫండ్ పెట్టుకున్నాము. సో మనకి ఆల్రెడీ ఈ జిల్లాలో 23 యూపీఎస్సీ నడుస్తున్నాయి. కానీ ఆ ఏరియాని బట్టి అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి సంజయ్ నగర్ పిఎస్సీకి ఎక్కువ మంది వెళ్తున్నారు. కానీ పాపులేషన్ అంటే అక్కడికి లోడ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడికి లోకల్ గానే యూపీఎస్సీ పెట్టడం జరిగింది. ఈ యూపీఎస్సీలో అంటే మనకి గవర్నమెంట్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఒక ల్యాబ్, మెడికల్ ఆఫీసర్ రూమ్, ఓపీకి బెడ్స్ అంటే ఐవి బెడ్స్ ఉండాలి, ఇన్ పేషెంట్ బెడ్స్ ఉంటాయి, ఓపీకి డాక్టర్స్ ఉంటారు, మెడిసిన్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ ఉంది, సేమ్ ఫార్మాట్ ఉంది. అలా గవర్నమెంట్ వాళ్ళు ఎలా చెప్పారు అదే రకంగా కాకినాడ సీపోర్ట్ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి ప్రత్యేకమైన మరి ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. అనేక కోట్ల రూపాయలతో ఉన్న హాస్పిటల్స్ ని బాగు చేయడమే కాకుండా కొత్త హాస్పిటల్స్ కూడా కరోనాలో ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో రకాల చర్యలు తీసుకున్న తర్వాత కూడా అన్ని హాస్పిటల్స్ కూడా ఫుల్ ప్లెజ్డ్ గా ఉండాలని చెప్పి మరి ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ, ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ దుమ్ములపేట ఏరియాలో దగ్గర సుమారు 20,000 మంది జనాభా ఉన్నారు. వీరు ఏదైనా ఒక వైద్య సౌకర్యం కోసం ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మరి సంజయ్ నగర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి అంత దూరం వెళ్ళలేక మరి మత్స్యకారులు కాబట్టి వాళ్ళు అనేక దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఏదైనా వైద్యపరమైన ఇబ్బంది వస్తే దూరం వెళ్ళవలసి వస్తుందని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 25.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి బిల్లులు విడుదలైన నేపథ్యంలో వేగవంతంగా ప్రభుత్వ శాశ్వత భవనాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇంకా నిధులు అవసరమైన చోట ప్రభుత్వంతో మాట్లాడి సమకూర్చడం జరుగుతుందన్నారు.
ఓకే సార్ ఓకే ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ సంబంధించి సర్పావరం ఏరియాలో ఆర్బీకే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆర్బీకే దాదాపు 25 లక్షల ఖర్చుతో కంప్లీట్ చేయడం జరిగింది. జిల్లాలో అన్ని ఆర్బీకేస్లో బిల్స్ క్లియర్ అయినాయి కాబట్టి చాలా వేగవంతంగా గ్రామ సచివాలయం, ఆర్బీకే, హెల్త్, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అన్నింటిలో పని ఇప్పుడు వేగవంతంగా నడుస్తుంది. ఇది కాకుండా ఎక్కడెక్కడ కొన్ని అంటే రేట్స్లో గ్యాప్ ఉంటే అంటే ఇంకా ఎక్స్ట్రా ఫండింగ్ కావాలంటే ఈ బిల్డింగ్స్ కంప్లీట్ చేయడానికి అక్కడ మనం డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి లేదా 15th ఫైనాన్షియల్ కమిషన్ ఫండ్స్ నుంచి కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాము. అది కూడా గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. ఇది కాకుండా ముఖ్యంగా చూస్తే మన రబీ సీజన్లో ధాన్యం 65,000 హెక్టర్స్లో ఈ జిల్లాలో కల్టివేట్ చేయడం జరిగింది. దాంట్లో 50% మనకి బొండలు వెరైటీ అంటే MTU 3626 వెరైటీ, 20% కామన్ వెరైటీ 1121 వెరైటీ, రిమైనింగ్ 30% ఫైన్ వెరైటీ మరియు హైబ్రిడ్ వెరైటీ కల్టివేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 50% హార్వెస్టింగ్ అయిపోయింది. మనకి 25,000 మెట్రిక్ టన్స్ ఈరోజు వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఎక్కువగా మనకి అంటే మాయిశ్చర్ సంబంధించి లేదా బ్రోకన్ సంబంధించి ఎక్కువ ఇష్యూస్ రాలేదు. ఎందుకంటే బొండ వెరైటీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో కూడా చూస్తున్నప్పుడు చాలా రెసిస్టెంట్ వెరైటీ, దానికి కొంత 2 రోజు ఆరపెడితే మాయిశ్చర్ తగ్గుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటో మార్కెట్ యార్డు వద్ద రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా నిరసన చేపట్టారు. టమాటో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మదనపల్లి టమాటో మార్కెట్ ఎదురుగా 2 లోల టమాటోలను రోడ్డుపై కింద పోసి నిరసనకు దిగారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఉచిత హామీలు ఇచ్చిన వైసీపీ నాయకులు టమాటో రైతులను పట్టించుకోవడం దుర్మార్గమని విమర్శించారు. రెడ్డి నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటున్నా. కార్యక్రమమే జగనన్నకు చెబుదామని ఇవన్నీ మీకు అర్థం కావడం లేదా? లేదా కళ్ళుండి చూడలేకపోతున్నారా? ఏమి ప్రభుత్వం ఉందా లేదా? రైతులు ఈ ప్రకారం పెట్టిన పంటను రోడ్ల పాలు చేస్తా ఉంటే నీవు ఉన్నావా లేవా? లేదు నీకు ఇంకా చెప్పాలనా? నీకు అర్థమవుతుందా లేదా పరిపాలన? మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులు 1 ఎకరాకు 2 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ రోజు మొత్తం టమాటా అంతా రోడ్ల పాలు చేస్తున్నారు. నీవేం చేస్తున్నావు? ప్రభుత్వం చేష్టలుడికి చూస్తా ఉంది. ఈ ప్రభుత్వంలో అధికారులకి ఢిల్లీలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఏదైతే చేశారో, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, అజయ్ ఘోష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, రైతాంగం పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని అనేక విధాలుగా అనేక పోరాటాలు చేస్తున్నా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నాయి తప్ప రైతు కోసం పనిచేయట్లేదు అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో చిల్లాచెండమైంది. ఈరోజు రైతు 6 నిమిషాలు కష్టపడి ఎండనక వాననక ఎండాకాలం కూడా నీటిని వృద్ధి చేసి పంటను వాడలేదు, ఎవరు కొనలేదు, ఎవరు దగ్గరికి రాలేదు, ఎవరు యాక్షన్ వాడకుండా యథావిధిగా అట్లే రోడ్లు పాలు అయిపోయినాయి. 100 లోడ్ల ప్రభుత్వం అనేది ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? రైతు సంక్షేమానికి ఏదైనా పని ఉందా అని చెప్పి ఆర్బీకే కేంద్రాలు ప్రతి ఒక్క మండలంలో పెట్టారు. ఎందుకోసం పెట్టారు? మీరు ఏముంది మీ దగ్గర స్పష్టత? ఈరోజు రైతు మంచి బాగా సాలిడ్ ఉండేది, మంచి కాయలు, దూరకాయలు బాగుండే పంట ఉంటే 60 రూపాయలు ఒక క్రేట్, 30 కిలోల పంట వేసి రైతులు దాన్ని మందులు కొట్టి కట్లు నాటి పంట కోసేంత వరకు 1 ఎకరాకి 2 లక్షల రూపాయలు ఖర్చు. ఈరోజు ఆ రైతు దిక్కు వచ్చిన పరిస్థితి. ఎవరైనా మాకు దిక్కుంటే దేవుడే దిక్కు. గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పిడికి రాజన్న దొర స్పష్టం చేశారు. విశాఖలో గిరిజన సహకార సంస్థ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ నూతన ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బీసీసీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చానన్నారు.
అటవీ ప్రాంతంలో పనిచేసిన అనుభవం తాను గిరిజన శాఖ మంత్రిగా అయినప్పుడు ఉపయోగపడిందన్నారు. గిరిజనుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం 1956లో భారతదేశంలోనే తొలిసారిగా గిరిజనుల కోసం ఏర్పడిన సంస్థ జీసీసీ అని తెలిపారు. మరి అవన్నీ కూడా ఈరోజు దీనికి లింక్ చేస్తూ ఈరోజు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి జీసీసీలో ప్రమోషన్స్ ఇవ్వలేదు. అలాంటిది మరి ఈరోజు మేమందరం వచ్చిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా మాట్లాడుకునే కమిటీ వేసి ఈరోజు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు 25 సంవత్సరాలు అయింది కారుణ్య నియామకాలు ఇచ్చి. ఈరోజు సీఎం గారికి ఇచ్చిన తర్వాత కూడా మరి అక్కడ స్టాఫ్ని పిలిచి అక్కడ చీఫ్ సెక్రటరీస్ వాళ్ళందరికీ కూడా పిలిచి ఇది వెంటనే సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇలా కార్యక్రమాలు చూసుకుంటే ఈరోజు టీటీడీకి తేనె కానివ్వండి లేకపోతే పసుపు కానివ్వండి ఈరోజు మా గిరిజనుల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు వేదిక పైన ఎంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మేము ఎప్పుడు కూడా జీసీసీలో, ఎందుకంటే మనకి ప్లెయిన్ ఏరియాలో తెలియకపోవచ్చు కానీ ట్రైబల్ ఏరియాలోని జీసీసీ అనేది చాలా పవర్ఫుల్. ప్రతి ఇంటికి కూడా ఈరోజు జగనన్న సరుకులు కానివ్వండి ప్రతిదీ కూడా మా జీసీసీ సిబ్బంది ద్వారానే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా జీసీసీలో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలి, గిరిజనుల్ని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకొని రావాలి అని చెప్పి మా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీ గారు ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు. ఈరోజు గ్లిజరిన్ సోప్స్ మేము లాంచింగ్ చేస్తున్నాం. ఇది ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీటింగ్లోని అడిగారు. సోప్స్ మొట్టమొదటి సంస్థ జీసీసీ. మొట్టమొదటి సంస్థ ఎందుకు చెప్తున్నాడు జీసీసీ అని, భారతదేశంలోనే గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. మొదటి సంస్థ అది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. 1956 ఇందాక సోదరాయణ గారు చెప్పారు. 1956లో భారతదేశంలో గిరిజనుల కోసం వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. గిరిజనుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం జస్ట్ అప్లిఫ్ట్మెంట్ అన్నమాట. గిరిజనులు పంటలు పండిస్తారు, ఆ పంటలు ఎవరో కొంటారు, వచ్చి మధ్యధరలు కొంటారు, వ్యాపారులు కొంటారు, సరైన రేటు రాదు. ఆ పంటను అక్కడి నుంచి మార్కెట్కు తీసుకురావాలంటే దారి ఉండదు, ఎలాగ తీసుకురావాలో తెలియదు. ఈలోగా మన మధ్య దళారులందరూ వచ్చేసి ఆ పంటలను తక్కువ ధరకు తీసుకుని వెళ్ళిపోతారు. అటువంటివి అనేక ఇబ్బందులన్నీ జీసీసీ ఉద్యోగులు కానీ గిరిజనులను మాట్లాడుతూ ఆ జీసీసీ ఉద్యోగులు వాళ్ళనేమో ఒక సంత పాయింట్ మనం శాండీ అంటాం, ఆ సంత పాయింట్కి మనం తీసుకొచ్చి అక్కడ నుంచి మనం సేకరించి అక్కడ లేని ధరను మనం కల్పించి ఎంఎస్పి అయితే మద్దతు ధరను మనం ఇచ్చి అంతవరకు తక్కువ ధర కొంటారు. చింతపండు అనేది మనం లేదేమనుకో, జీసీసీ అనేది లేకపోతే ఉదాహరణకి అక్కడ 10 రూపాయలుగా 20 రూపాయలకు 30 రూపాయలు కొంటారు. జీసీసీ రేటు పెట్టిన తర్వాత దానికి అదనంగా ఎవరైనా కొంటే వాళ్ళకి వెళ్తుంది, లేదంటే జీసీసీగా వస్తుంది ఏ వస్తువు అయినా సరే. అందుకే ధర కూడా పెరుగుతుంది. అది గిరిజనులకు మనం ఆ విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్. రాజభోగాలు మీకు, కడుపు మంటలు కడుపు కోతలు నిరుద్యోగులకా అని ప్రశ్నించిన బండి సంజయ్. హనుమకొండ రామ్నగర్లో లేడీస్ హాస్టల్పై యువకుడి వీరంగం. నిర్వాహకురాలని బూతులు తిడుతూ నానా రచ్చ. ఉత్తరాంధ్రలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. త్వరలోనే తదుపరి కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘోర ప్రమాదం. ఆటోను ఢీకొన్న వ్యాను, 6గురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.